హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి అమ్మ ఒడి అనేటువంటి పాఠాన్ని చూస్తూ ఉన్నాము. చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, అమ్మ పిల్లలకు ఏం చెప్తూ ఉంది, అమ్మ పిల్లల కోసం ఏమేం చేస్తూ ఉంది. ఇక్కడ వచ్చేసి అమ్మ ప్రేమను, గొప్పతనాన్ని తెలియజేయడము ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశము. ఇక్కడ మిగతా ప్రశ్నలు ఇవన్నీ వచ్చేసి మనము నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. ఈ యొక్క పాఠాన్ని కవి పరిచయం వచ్చేసి కృష్ణా జిల్లాలోని కౌతరంలో జన్మించారు ఈయన. బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనము, చిన్నారి లోకము, పూల బాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాలు పిల్లల కోసమే రాశారనమాట. బాలబంధుగా ప్రసిద్ధి చెందారు ఈయన. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడము తన జీవన ధ్యేయముగా బివి నరసింహారావు పెట్టుకున్నారనమాట. పిల్లల కోసమే ఎక్కువగా ఆయన రాయడం జరిగింది. వింజమూరి లక్ష్మీ నరసింహారావుగా రాసినటువంటి అనార్కలి నాటకములో అనార్కలి పాత్రను కూడా ధరించి అనార్కలి నరసింహారావు గారు కూడా పేరు పొందారు. అంటే ఆ యొక్క నాటకంలో ఈయన పాత్ర వేసినందువల్ల ఆయన్ని అనార్కలి నరసింహారావు గారు అని కూడా పిలుస్తారనమాట. ప్రస్తుత పాఠ్యభాగము బాలబంధు బివి నరసింహారావు సంపూర్ణ రచనలు 2వ సంకలనంలోనిది ఈ యొక్క పాఠము. అమ్మ ఒడి. అమ్మ ఒడి చదువుల బడి, మాయమ్మ ఒడి నాకొక గుడి. పిల్లలు వచ్చేసి అమ్మ ఒడిలో కూర్చొని ఆడుకుంటూ ఉంటారు. అమ్మ యొక్క చదువుల బడి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాటలు నేర్పిస్తుంది, తర్వాత వచ్చేసి మాట్లాడేది నేర్పిస్తుంది, అనేకమైనటువంటి మంచి విషయాలను నేర్పిస్తుంది. అందువల్ల అమ్మ యొక్క ఒడి వచ్చేసి నాకు ఒక గుడి. అమ్మ చూపును ఒరవడి దైవమ్ము కంటేను త్వరపడి. నాకు అమ్మ కంటే దైవం ఏమీ లేదు. నాకు ఏమి కావాల్సి ఉంటే ఆ అమ్మ వచ్చేసి అన్ని విధాలుగా చేస్తుంది. అమ్మ చెప్పినటువంటి శుద్ధులు అని అని అనిసమ్ము ఒప్పిన బుద్ధులు, అన్నీ మంచి విషయాలు అమ్మ వచ్చేసి నేర్పిస్తుంది, మంచి బుద్ధులు నేర్పిస్తుంది. అమ్మ పెదవులో హాసము నిత్తము మాకు వికాసము. అంటే మా అమ్మ ఎప్పుడు నవ్వుతూ ఉంటే మేము సంతోషంగా ఉంటాము, మా అమ్మగారు నవ్వుతూ ఉంటే మేము సంతోషంగా ఉంటాము. అమ్మ మంజుల భాషణము, శ్రావ్యము వీణుల భూషణము. కాబట్టి అమ్మ యొక్క మాట ఒక్కొక్కటి మాకు వచ్చేసి భూషణము లాంటిది. సో అమ్మ హృదయ అనురాగము దివ్యము భవ్యము యోగము. అమ్మ యొక్క అనురాగము మా పైన ఎప్పుడూ కురిపిస్తూనే ఉంటుంది. అమ్మ చల్లని కరములు, దానమ్ముకు ఆ కరములు, అమ్మ చరణ తలమ్ములు, క్షేమమ్ము పండు పొలమ్ములు. మాకు వచ్చేసి ఆ అమ్మ చేతిని తాకిన వెంటనే మాకు వచ్చేసి ఏమొస్తుంది, మాకు యోగం వస్తుంది. తర్వాత వచ్చేసి దివ్య యోగం వస్తుంది. చల్లని కరములు, దానమ్ములు ఆ కరములు, తర్వాత వచ్చేసి అమ్మ వచ్చేసి మాకు అన్నీ చేకూరుస్తుంది. తర్వాత క్షేమము అమ్మ ఉన్నటువంటి చోటు వచ్చేసి క్షేమముగా ఉంటుంది. సో పొలాలు వచ్చేసి పొలాలు వచ్చేసి ఏ విధంగా అయితే క్షేమంగా ఉంటుందో, పండినటువంటి పొలాలు అదే విధంగా వచ్చేసి అమ్మ ఇంట్లో ఉన్నట్లయితే అది క్షేమముగా ఉంటుంది. అమ్మ కన్నుల కాంతుల్లో లోకమ్మునకు సుఖశాంతులు. అమ్మ ఉన్నటువంటి చోట వచ్చేసి సుఖశాంతులు అనేటువంటిది ఏర్పడతాయి. అమ్మయే నా సర్వము, ధైర్యము, బలముగా, గర్వము. అంటే మనకు వచ్చేసి అమ్మే వచ్చేసి ధైర్యము, మనకు వచ్చేసి సర్వము, తర్వాత వచ్చేసి మనకు మంచి విషయాలు నేర్పుతుంది, ధైర్యాన్ని నింపుతుంది, మనలో ఉన్నటువంటి విషయాలను వచ్చేసి బయటికి తీస్తుంది. అన్ని విషయాలు వచ్చేసి ప్రతి ఒక్కటి వచ్చేసి అమ్మ ద్వారానే మనకు జరుగుతుంది. మరలా ఒకసారి సారాంశం తెలుసుకుందాము. మా అమ్మ వచ్చేసి తన ఒడిలోనే నాకు ఎన్నో సంగతులు నేర్పినటువంటి నా తొలి గురువు అనమాట, తల్లి. నన్ను ఎల్లప్పుడూ కాపాడుతూ అంటే తనకి ఆరోగ్యం బాగలేకపోయినా, తర్వాత వచ్చేసి తనకి ఏం కావాలన్నా అన్నిటినీ చూసుకునేటువంటి ప్రత్యక్ష దైవం ఎవరు అంటే అమ్మ. అందుకే మా అమ్మ ఒడి వచ్చేసి నాకు బడి వంటిది, గుడి వంటిది. ఎందుకని బడి అని చెప్తున్నారు? అమ్మ అనేటువంటి పదాన్ని నేర్చుకున్నదే వచ్చేసి ఆ అమ్మ దగ్గర నుంచే, గుడి. సో కాబట్టి దైవము ఉన్నటువంటి దేవత ఉన్నటువంటి గుడి అనమాట. దేవుని కంటే ముందే త్వరపడుతూ నా భవితకు ఒరవడి చూపిస్తుంది. అంటే నేను భవిష్యత్తులో ఏమవ్వాలి, మంచిగా ఉండాలి, మంచి ప్రవర్తన అనేటువంటిది రావాలి అనేటువంటిది అమ్మే వచ్చేసి త్వరపడుతూ ఉంటుంది. అమ్మ చెప్పే మంచి మాటలు ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు. ప్రతి ఒక్క యొక్క తల్లి వచ్చేసి ఎక్కడా చెడ్డ మాటలు అనేటువంటిది చెప్పదనమాట. మంచి విషయాల్ని మనకు నేర్పిస్తుంది, మంచి తెలివితేటల్ని పెంచుతుంది. అమ్మ పెదవులపై చిరునవ్వు మాకు
నిరంతరము తెలివినిస్తుంది. మా అమ్మ ఎప్పుడు నవ్వుతూ ఉన్నట్లయితే మాకు వచ్చేసి ఎప్పుడు హ్యాపీగా ఉంటుందన్నమాట. అమ్మ అందమైనటువంటి మాటలు వినడము మా చెవులకే అలంకారము. అమ్మ ప్రేమ ఉత్తమమైనటువంటిది, శుభకరమైనటువంటిది, అన్నిటినీ సమకూర్చేటువంటిది అమ్మ. అమ్మ చల్లని యొక్క చేతులు దాన ధర్మాలకు నిలయాలు, అంటే మేలైనటువంటి చేతులు అనమాట. మాకు వచ్చేసి ఎప్పుడు ఏదో చేస్తూనే ఉంటుంది అమ్మ వచ్చేసి. కాబట్టి దాన ధర్మాలతో కూడినటువంటి చేతులు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అమ్మ పాదాలు తాకినటువంటి నేల శుభాలు పండించేటువంటి పంటలు వంటిది, పొలం వంటిది. మనకు వచ్చేసి అమ్మ ఎక్కడైతే చెప్పాం కదా, అమ్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వచ్చేసి పాడి పంటలు పొలాలు వచ్చేసి ఏ విధంగా అయితే సుభిక్షంగా ఉంటుందో ఆ విధంగా వచ్చేసి అమ్మ ఉండే చోటంతా వచ్చేసి శుభాలు కలిగేటువంటి ఒక నేల వంటిది. సో అమ్మ కళ్ళలోని కాంతులు లోకానికి శాంతిని ఇస్తుంది. అమ్మే నా ధైర్యము, అమ్మే నా యొక్క గర్వము అని, సర్వస్వము అని ఈ యొక్క పాట సారాంశంలో మనకు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉక్త లేఖనము రాయండి అని ఇచ్చినారు. చదువు, వికాసము, భాషణము, సుఖశాంతులు, యోగము, అమ్మ, బుద్ధులు, ధైర్యము, గర్వము, కన్నుల కాంతులు, అనురాగము, ఒరవడి. ఇది 1-2 సార్లు రాసి చూడండి. ఇది వచ్చేసి డిక్టేషన్గా రాయండి. ఇక్కడ మనకు ప్రశ్నలు జవాబులు చూద్దాము. చిత్రంలో ఎవరెవరు ఉన్నారు? ఒక టీచరు, పిల్లలు లేదా తల్లి పిల్లలు చిత్రంలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నారు. అమ్మ పిల్లలకు ఏం చెబుతూ ఉంది? అమ్మ పిల్లలకు చదువు చెబుతూ ఉంది. అమ్మ పిల్లల కోసం ఏమేమి చేస్తుంది? అమ్మ పిల్లల కోసము చాలా చేస్తుంది. వంట చేస్తుంది, తర్వాత వచ్చేసి మారాం చేసే లాలిస్తుంది, తర్వాత వచ్చేసి బాధ కలిగితే ఓదారుస్తుంది, కథలు చెబుతుంది, పిల్లల్ని మెచ్చుకుంటుంది, తర్వాత వచ్చేసి ఏదైనా సాధించినప్పుడు మెచ్చుకుంటుంది, తర్వాత వచ్చేసి జో కొడుతుంది, పిల్లల బట్టలు ఉతుకుతుంది, తర్వాత అల్లరి చేస్తే తిడుతుంది, ఎదిరిస్తే కొడుతుంది. అమ్మకు పిల్లలే ప్రాణము, లోకము. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలు వచ్చేసి మనము చూద్దాము. అమ్మ ప్రేమ ఉత్తమమైనటువంటిది, దీన్ని సమర్థిస్తూ చర్చించండి అంటే ఇద్దరు కలిసి మాట్లాడండి అని ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు. ఇది వచ్చేసి ఏపీ గవర్నమెంట్ 6వ తరగతి మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ చర్చలో వచ్చేసి రంగా, మాలిని, హర్షిని, అరుణ్ అనేటువంటి వారు పాల్గొంటూ ఉన్నారు, అంటే మాట్లాడుకుంటున్నారు. సంభాషణ ఇక్కడ వచ్చేసి రంగా, మా అమ్మ నాకెంతో ప్రేమగా చదువు చెబుతుంది. మాలిని, మా అమ్మ పెద్దల పట్ల గౌరవంగా నడుచుకోవాలని మరియు సంస్కారాన్ని నేర్పింది. హర్షిని, అందరితో ప్రేమగా, స్నేహంగా, మంచి ఆలోచనలతో మంచిగా మాట్లాడాలని అందరితో అని మా అమ్మ నేర్పింది అంటున్నారు. అరుణ్ వచ్చేసి, నేను అల్లరి పిల్లవాడిని, నా అల్లరిని అంతా చిరునవ్వుతో భరిస్తుంది మా అమ్మ. అందుకే అమ్మ ప్రత్యక్ష దైవము. అమ్మ యొక్క ప్రేమ వెలకట్టలేనిది, విలువైనది. కాబట్టి అమ్మను గౌరవిద్దాము అని ఇక్కడ మనకు 5 పిల్లలు వచ్చేసి ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ పాఠం ఆధారంగా క్రింది వాక్యాలను జతపరచండి. అమ్మ చెప్పేటువంటి మంచి మాటలు, ఎల్లప్పుడూ ఉపకరించేటువంటి తెలివితేటలు, తర్వాత అమ్మ పెదవులపై చిరునవ్వు, నిరంతరము తెలివినిస్తుంది, దాన ధర్మాలకు నిలయాలు, అమ్మ చల్లని చేతులు. క్రింది కవిత చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. చూడండి. నాన్నంటే సంద్రమంత గాంభీర్యము, కొండంత ధైర్యము, నా పాలెట కల్పవృక్షము. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చూద్దాము. కొండంత ధైర్యం చెప్పేది ఎవరు? నాన్న కొండంత ధైర్యాన్ని ఇస్తాడు. నాన్న గాంభీర్యము ఎలాంటిది? నాన్న గాంభీర్యము సముద్రము లాంటిది. కల్పవృక్షముతో నాన్నను ఎందుకు పోల్చారు? కల్పవృక్షము అంటే అది కోరిన కోరికలను తీర్చేటువంటి వృక్షము. అలాగే నాన్న కూడా మనము ఏది అడిగితే అవి పిల్లలకు కావలసినవన్నీ ఇస్తాడనమాట. కాబట్టి నాన్నను కల్పవృక్షంతో పోల్చారు. ఈ కవితకు తగినటువంటి శీర్షిక రాయండి. ఈ కవితకు తగిన శీర్షిక నాన్న అనేటువంటి శీర్షిక బాగుంటుంది. ఇచ్చినటువంటి ప్రశ్నలకు 4-5 వాక్యాల్లో జవాబులు అనేటువంటిది రాయండి. అమ్మ ఒడి గేయము కవి గురించి రాయండి. అమ్మ ఒడి గేయము కవి బాడిగా వెంకట నరసింహారావు గారు రచించారు. ఆయన బారసాల, పాలబడి పాటలు, తర్వాత వచ్చేసి ఆవు, హరిశ్చంద్ర, బాలతనము, చిన్నారి లోకం మొదలైనటువంటి పుస్తకాలను కూడా రచించారు. ఆయన అనార్కలి నరసింహారావు గారి పేరుతో వచ్చేసి పేరు పొందారు. ఆయన 15/8/1913 నుండి 6/1/1994 వరకు జీవించారు. అమ్మ ఒడి చదువుల బడి అని కవి ఎందుకు అన్నారు? అమ్మ తన ఒడిలో పిల్లలను పెట్టుకొని అనేకమైనటువంటి విషయాలను చెబుతుంది, మాటలు నేర్పిస్తుంది, పాటలు నేర్పుతుంది, పద్యాలను నేర్పిస్తుంది, కథలు చెబుతుంది, ఏది మంచో చెడో చెబుతుంది. మనిషిని తీర్చిదిద్దడానికి తొలి
బీజాలు అంటే విత్తనాలు అనమాట వేస్తుంది. తెలివి వికసించడానికి తొలి ప్రయత్నం చేస్తుంది కనుక అమ్మ ఒడి చదువుల బడి అని కవి అన్నారు. అమ్మ మాటలు పిల్లలకు ఎలా ఉపకరిస్తాయి? శిశువుకు మొదట పరిచయము అమ్మ అమృతము అయ్యేది మొట్టమొదట పరిచయం అయ్యేదే తల్లి అనమాట. పిల్లలకు పసితనము నుండి అమ్మ గొంతు, స్పర్శ, పరిచయము, అమ్మ సత్యము, అమ్మ మాటలు నిజము. తల్లి చెప్పేటువంటి మాటలతో పిల్లలకు మాటలు వస్తాయి. అమ్మ మాటలతో పిల్లలకు ఆనందం కలుగుతుంది. అమ్మ మాటలతో పిల్లలకు ధైర్యం కలుగుతుంది. అమ్మ మాటలతో వచ్చేసి ఓదార్పు కలుగుతుంది. అమ్మ మాటల వలన పిల్లలు దేనినైనా సాధిస్తారు. క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాల్లో జవాబులు రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు. అమ్మ ఒడిలోనే పిల్లలు మాటలు నేర్చుకుంటారు. ఏ జ్ఞానమైనా అమ్మ ఒడిలోనే నేర్చుకోవడం ప్రారంభిస్తారు. కాబట్టి అమ్మ ఒడి పిల్లలకు తొలిబడి. అమ్మ ఒడిలోనే జేజే పెట్టడము నేర్చుకోవడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి కాబట్టి అమ్మ ఒడి పిల్లలకు తొలి గుడి. అమ్మ దైవం కంటే గొప్పది. తన పిల్లలను తాను సృష్టించి బ్రహ్మతో సమానమైనది. తను పెంచుతూ రక్షిస్తూ విష్ణువుతో సమానమైనది. వారిలోని చెడు లక్షణాలను తొలగిస్తూ శివునితో సమానమైనది. అందుకే అమ్మ దైవం కంటే గొప్పది. అమ్మ మాటలు నేర్పుతుంది, మంచి ఆలోచనలు నేర్పుతుంది. తన చిరునవ్వుతో పిల్లల్లోని తెలివిని అభివృద్ధి చేస్తుంది. అమ్మ మృదువైనటువంటి మాటలే పిల్లల చెవులకు ఆభరణాలు. అమ్మ మనసంతా అనురాగంతో నిండి ఉంటుంది. అమ్మ చల్లని చేతులతో పెట్టడమే తెలుసు. అమ్మ పవిత్ర పాదాలు ఎక్కడ ఉంటుందో తిరిగిన చోట అంతా మంచి జరుగుతుంది. అమ్మ చూపులు సోకినంత మేర ఆనందం అనేటువంటి పెరుగుతుంది. అందుకే అమ్మ గొప్పది. అమ్మ ఒడి గేమ్ ద్వారా అమ్మ గొప్పతనం తెలుసుకున్నారు కదా. అదేవిధంగా నాన్న లేదా సంరక్షకుల యొక్క గొప్పతనాన్ని రాయండి. అమ్మ పిల్లలకు అన్ని సమకూర్చేటువంటి దైవము కంటే గొప్పదే అని అయింది. కానీ కష్టపడి డబ్బు సంపాదించి అమ్మకిచ్చేటువంటి నాన్న అమ్మతో సమానమైనటువంటి వాడే గొప్పవాడే. తన భార్య పిల్లల సుఖాలే తన సుఖాలుగా భావిస్తాడు. పిల్లలను చేయబట్టి నడిపిస్తాడు. నాన్న చదివిస్తాడు, క్రమశిక్షణతో ఉంచుతాడు. పిల్లలు తప్పు చేస్తే మందలిస్తాడు, సరైనటువంటి దారిలో పెడతాడు. పిల్లల ఆనందం కోసము ఎంత కష్టపడైనా సరే కష్టాన్నైనా భరిస్తాడు. పిల్లలకు కావలసినది కొని ఇస్తాడు. నాన్న భుజం పైన ఎక్కి మోస్తాడు. పిల్లల విజయానికై తపిస్తాడు. పిల్లలు విజయాలను సాధిస్తే తన విజయం కంటే ఎక్కువగా ఆనందిస్తాడు. సంరక్షకులు ఎలాంటి వాళ్ళు?